For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ రవికుమార్ అండి. ఈరోజు మనము మైగ్రేన్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాం. మైగ్రేన్ అంటే మన పార్శ్వతల నొప్పి అంటాం. అంటే వన్ సైడ్ హెడేక్, ఒక సైడ్ అంతా లాగుతుంటుందండి. మనము ఒక సైడ్ అంతా విపరీతంగా లాగడము, తలంతా బరువుగా ఉండడము. అంటే బరువు అంటే ఎట్లా అంటే ఎవరైనా కొండలు మోసినంత బరువు ఉంటుంది. కొందరు సుత్తుతో కొడితే ఎట్లుంటుందో నొప్పి తల మీద అట్లుంటుందో వాళ్ళకు మైగ్రేన్. అది భరించలేరు. తలకు గట్టిగా తాడుతున్న కడితే ఎట్లుంటుందో అట్లుంటుంది వాళ్ళకు. అంటే అంత నొప్పి ఉంటుంది వాళ్ళకు మైగ్రేన్లో. అన్నీ ఏమనుకుంటారు సార్, నార్మల్ హెడేక్ ఉంటుంది కొంతమందికి. ఆ హెడేక్ ఏమవుతుంది, ఒక ట్యాబ్లెట్ వేసుకుంటాం తగ్గుతుంది, మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళీ వస్తుంది. అది నార్మల్ హెడేక్ చాలా సింపుల్ అండి. ఏదైనా టైంకు తినకపోయినా, నీళ్ళు సరిగ్గా తాగకపోయినా, ఇలాంటప్పుడు వాళ్ళకు కొంచెం హెడేక్ వస్తుంది, తగ్గిపోతుంది మళ్ళీ. కానీ మైగ్రేన్ హెడేక్ ఏంటంటే కంటిన్యూస్గా ఉంటుంది, సంవత్సరాల తరబడి ఉంటుంది. అంటే అనేక రకాల మందులు వాడతారండి వాళ్ళు, అయినా కూడా కొంతవరకు రిలీఫ్ ఉంటుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అంటే వాళ్ళకి ఏమంటే ఫస్ట్ మనం గుర్తించాలి మైగ్రేన్ హెడేక్ ఎట్లా గుర్తించాలంటే వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది వాళ్ళకు. అంటే కొంచెం వామిటింగ్ అయినట్టు అనిపిస్తుంటుంది. కొంతమందిలో వామిటింగ్స్ అయిపోతాయి. అంటే వామిటింగ్స్ అయిన తర్వాత రిలాక్స్ అయిపోతారు వాళ్ళు, నొప్పి తగ్గుతుంది. అలాగే కొంతమందికి లైట్ ఎక్కువ చూడలేరు, విపరీతంగా తలనొప్పి స్టార్ట్ అవుతుంది ఎక్కువ లైట్స్ ఉంటే. అలా కొంతమంది అంటే లైట్స్ అంటే ఎండకు కూడా బయటకు వెళ్ళలేరు. ఎండకు వెళ్ళాలంటే ఆ ఎండకు ఆ లైటింగ్ చూడాలంటే వాళ్ళకు విపరీతమైన నొప్పి ఉంటుంది. అలాగే సౌండ్స్ కూడా ఎక్కువ వినలేరు. ఇప్పుడు ఏదైనా డీజే సౌండ్స్ కానీ పెద్ద పెద్ద సౌండ్స్ కానీ ఉన్నాయంటే వాళ్ళకి తలనొప్పి స్టార్ట్ అయిపోతుంది. ఆ నొప్పితో వాళ్ళకి కోపము, చిరాకు, అరవడం అన్నీ అవుతాయి. ఎందుకంటే స్టార్ట్ అయ్యి విపరీతంగా డీజే కాదు, ఏ సౌండ్ కానీ, ఈవెన్ టీవీ వాల్యూమ్ ఇంట్లో కొంచెం ఎక్కువ అయిపోయిందంటే స్టార్ట్ అయిపోద్ది వాళ్ళకి తలనొప్పి. కొంచెం చిన్న చిన్న పిల్లలు ఉన్నారంటే వాళ్ళు అరిచారంటే ఇంకెక్కువ అయిపోతుంది. అంటే అట్లా ఈ మైగ్రేన్ హెడేక్ ఏంటంటే ఇవన్నీ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ పెరిగిపోతుంటాయి దీనివల్ల. కాబట్టి మరి ఏం చేయాలి మైగ్రేన్కి? ఇంగ్లీష్ మందులు వాడాలన్నా మరి లైఫ్ లాంగ్ వాడితే మరి ఇంగ్లీష్ మందులతో తగ్గుతుందా అంటే అట్లా లేదు, మళ్ళీ దాంతో సైడ్ ఎఫెక్ట్స్. కానీ మైగ్రేన్కి ఏంటంటే ఒకటే పరిష్కార మార్గం అండి. మన దగ్గర అంతా తిరిగి వస్తారు హోమియోపతికి. సార్ మాకు 5 ఏళ్ళు అయింది, 10 ఏళ్ళు అయింది, వాడుతున్నాము, తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. కొన్ని రోజులు వాడితే మళ్ళీ ఒక 3 నెలలు మంచిగా ఉంటుంది, 3 నెలలకు మళ్ళీ వస్తుంది. మళ్ళీ చల్లటి గాలిలకు, చల్లటి ప్రదేశాలకు వెళ్ళినా, ఏసీకి వెళ్ళినా అప్పుడు కూడా మైగ్రేన్ ఎక్కువ అవుతుంది సార్, తలనొప్పి పెరిగిపోతుంది అంటుంటారు. అలాంటి వాళ్ళు కూడా మన హోమియోపతిలో క్యూర్ చేయొచ్చు. ఈ మైగ్రేన్ ప్రాబ్లమ్స్లో ఏంటంటే మెయిన్గా ఈ ఎంతైనా సరే మనకు కొంచెం టైం డ్యూరేషన్ పడుతుంది హోమియోపతిలో. ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లీష్ డాక్టర్స్ కూడా మన దాంట్లో జనరల్ ఫిజిషియన్స్ వాళ్ళు కూడా చాలామంది సజెస్ట్ చేస్తారండి. అమ్మ నీకు తగ్గుతలేదా, మళ్ళీ హోమియోపతి కూడా చూడు, ఒకసారి హోమియోపతి ట్రై చేయమ్మ, అందులో కూడా ఉంటుందని. ఎందుకంటే పాపం వాళ్ళు అయ్యే ట్రీట్మెంట్ చేస్తారు, మరీ ఇబ్బంది అయితే వాళ్ళు కూడా మాకు సజెస్ట్ చేస్తారు, మేము కూడా పంపిస్తాం. ఇప్పుడు సర్జరీ కేసెస్ ఉన్నాయనుకోండి, లేదమ్మా ఇది మనతో కాదు, ఇది కంపల్సరీ సర్జరీకి పోవాలి, మీరు డాక్టర్ సర్జరీని కలవండి అంటాం. ఎందుకంటే మనతో అయ్యేది ఉంటేనే మనం చూస్తాం. ఇప్పుడు మైగ్రేన్ ఉందనుకోండి 100% చేయొచ్చు హోమియోపతిలో, ఎవరికైనా క్లియర్ చేయొచ్చు అది. కాబట్టి ఈ మైగ్రేన్ ప్రాబ్లంకి ఏంటంటే చాలామంది మీరు చెప్పినట్టుగా మన పెద్ద పెద్ద సినీ యాక్టర్స్ కానీ వాళ్ళు కూడా చాలామంది మైగ్రేన్స్లో హోమియోపతి వాటి తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అది ఏమవుతుందంటే మనకు ఈ బయటకు ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇబ్బంది. మార్నింగ్ వెళ్ళలేరు, సాయంత్రం 5-6 తర్వాత వాళ్ళు బయటకు తిరగాలి. షాపింగ్ పోవాలన్నా, తిరగాలన్నా, ఏదన్నా సామాన్ తెచ్చుకోవాలి, బయటకు పోవాలంటే సాయంత్రం పోవాలి. ఇక పొద్దున పోరాదు. ఎందుకంటే పొద్దున పోవాలంటే ఈ ఎండకు మళ్ళీ ఆ తలనొప్పి స్టార్ట్ అయిపోతుంది. ఇది ఎక్కువ కనిపిస్తుంది అలా ఈ మైగ్రేన్లో. మరి వీళ్ళకి ఏం చేయాలి, పర్మనెంట్ క్యూర్ అవ్వాలంటే మనం హోమియోపతి వాడుకుంటే క్యూర్ అవుతుంది. మరి చాలామంది ఏం చేస్తారు మన దగ్గర కూడా, సార్ 3 నెలలు వాడినాం, 6 నెలలు వాడినాం, మంచిగా అయిపోయింది సార్ అంటారు. కానీ దానికి డ్యూరేషన్ ఎక్కువ పడుతుంది టైం. 1 to 2 years వాడుకుంటే మళ్ళీ రాకుండా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. మన కొంతమంది సైనసైటిస్ ఉన్న వాళ్ళు కూడా మైగ్రేన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంకొకటి ఎందుకంటే సైనస్ మొత్తం మనకు ఎయిర్ స్పేసెస్, మన ముక్కులో కండ పెరిగింది, శ్వాస ఇబ్బందికరంగా ఉంటున్నది, వాళ్ళకి సైనస్ సిమ్టమ్స్ ఉంటాయి, వాళ్ళకు కూడా మైగ్రేన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సైనస్ మైగ్రేన్ అని కూడా అంటాం. అది కూడా మన సైనసైటిస్కి రిలేటెడ్గా దానికి ఇస్తాం, మైగ్రేన్కి ఇస్తాం. రెండింటికి ఇవ్వడం వల్ల క్యూర్ అవుతుంది వాళ్ళకు. కాబట్టి మనకు జెనెటిక్ ట్రీట్మెంట్, అడ్వాన్స్డ్ జెనెటిక్ ట్రీట్మెంట్ ఇస్తాం దీనికి. కాబట్టి ఒక్కసారి మీరు మైగ్రేన్ ఉంది అంటే ఒక్కసారి మా దగ్గర సంప్రదించండి. మన ఈ డైట్ అంటే డైట్లో ఏమి ఉండదండి, జస్ట్ కామన్గా ఆయిల్ ఫుడ్ అవాయిడ్ చేయమంటాం. మనం ఎక్కువ ఆయిల్ ఫుడ్, మనకు స్పైసీ ఫుడ్, జంక్ ఫుడ్స్ ఇవన్నీ మానేయాలి. మరి ఎక్కువ నీళ్ళు తాగాలి. అసలు నీళ్ళు తాగరు లేడీస్. ఏం చేస్తారు, ఒక బాటిల్ నీళ్ళు తాగితే ఎక్కువ, దానివల్ల ఇంకా హెడేక్ స్టార్ట్ అయిపోతుంది, మైగ్రేన్ కూడా పెరిగిపోతుంది.
నేను చాలామంది లేడీస్లలో ఏం చూశానంటే వాళ్ళు తింటున్నప్పుడే నీళ్ళు తాగుతారు, మళ్ళీ తర్వాత నీళ్ళే తాగరు. మామూలుగా ఎంత అంటే ఒక 2 గ్లాసుల వాటర్ తాగుతారు రోజు మొత్తంలో. మనం ఏం చేయాలి, 3 లీటర్ల వాటర్ తాగాలి కామన్గా, 3 బాటిళ్ళ నీళ్లు తాగాలి డైలీ మినిమం. లేదంటే 2 బాటిళ్ళ నీళ్ళన్నా తాగాలి లేడీస్. వాళ్ళు 2 గ్లాసుల వాటర్ తాగుతారు, మరి టైంకు తినరు. ఇప్పుడు 8 గంటలకు చేయాల్సిన టిఫిను కొంతమంది 9, 10 తింటారు. ఇక కొందరైతే లేడీస్ అయితే పూజలు చేయాలి, పూజలు చేసుకుంటూ ఉండి వాళ్ళు ఫాస్టింగ్లో ఉండి 11 గంటలకు 10 గంటలకు తింటారు. ఆ టైంలో కూడా హెడేక్ స్టార్ట్ అవుతుంది. మరి మధ్యాహ్నం తినాల్సిన లంచ్ లేట్ చేస్తారు, నైట్ ఏమో డిన్నర్ లేట్ తింటారు. అట్లా టైంకు తినకపోవడము, సరైన పద్ధతిలో మళ్ళీ ఎక్కువ నీళ్ళు తాగకపోవడము, ఇవే కారణాలు. ఈ కారణాల వల్లనే హెడేక్ స్టార్ట్ అవుతుంది మెల్లమెల్లగా. ఇది రాను మైగ్రేన్గా కన్వర్ట్ అవుతుంది. దాంతో ఏంది ఆలోచనలు, విపరీతంగా ఆలోచించడము, చిన్న విషయం ఉంటే దాన్ని డీప్గా ఆలోచించడము. ఎవరన్నా ఏమన్నా అంటే అది ఫుల్ ఫీల్ అయిపోతారు కొందరు. నన్ను ఎందుకు అన్నారు, నాదేం తప్పు లేదు, కావాలని అన్నారు వాళ్ళు అన్నట్టు ఫుల్ డీప్గా వెళ్ళిపోతారు. దానివల్ల కూడా ఏమవుతుంది, ఎక్కువ ఆలోచించి హెడేక్ స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ మనం తెచ్చుకున్న ప్రాబ్లమ్స్ ఏనండి ఎక్కువ. కాబట్టి వీలైనంత వరకు స్ట్రెస్ రిలీఫ్ ఉండాలి, టెన్షన్ పడద్దు, స్ట్రెస్ తీసుకోవద్దు, ఈజీ గోయింగ్గా ఉంటే ఈ మైగ్రేన్ కొంచెం తగ్గుతుంది హ్యాపీగా. దానికి మనం హోమియోపతి సపోర్ట్ తీసుకుంటే ఇంకా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. నమస్కారం అండి.